వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని R&B బంగ్లా నుంచి సాంస్కృతిక కార్యక్రమాల నడుమ భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అలాగే ఆయన ఒక దళిత వ్యక్తిగానే సమాజం గుర్తించకుండా అందరూ సమానంగా చూడాలని, ఆయన జయంతి కార్యక్రమాలు కలిసికట్టుగా జరపాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలతో పాటు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఆధారంగా తీసుకొని ఈరోజు ఆర్బీఐ నెలకొల్పింది కూడా మనం పెట్టుకోవాలి. అదే నీటి సంఘాలను కానీ అగ్రికల్చర్ని ఏ విధంగా కాంప్రమైజ్ చేయాలా, ఏ విధంగా ఎకనామిక్స్ని స్టెబిలైజ్ చేసి దేశ పురోగతికి పాటుపడాలా, ఇదంతా కూడా ఆయన కాన్స్టిట్యూషన్కే కాకుండా ఇవన్నీ కూడా ఆయన చేసిన విధానాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మహిళలకు మరీ ముఖ్యంగా మహిళలకు హక్కులు కల్పించడం కానీ, మహిళా సాధికారత విషయంలో కానీ, కార్మికులకు కానీ ఆయన కల్పించిన హక్కులు కానీ ఇవన్నీ కూడా మనము ఒక దళిత వర్గానికే కాకుండా మిగతా సమాజానికన్నా కూడా ఆయన కల్పించిన హక్కులని గమనించాలా. అయితే ఈరోజు నేను మీ అందరికీ తెలియపరచుకోవడం ఏంటంటే, మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జిల్లాకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు, కోనసీమ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పి అది కేవలం విగ్రహం వరకే కాకుండా సామాజిక న్యాయానికి ఆయన పాలనలో ప్రతిరూపంగా ఆయన పాటించిన విషయం కూడా మనందరికీ తెలుసు.